నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ టైంలో డాక్టర్ని సంప్రదించాలి, దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. సో జనరల్గా అసలు వెరికోస్ వెయిన్స్ అనేవి ఏ ఏజ్ వాళ్ళకి వస్తాయి, అలాగే వచ్చిన వెంటనే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? నార్మల్గా ఈ వారికోస్ వెయిన్స్ అనేది దాదాపుగా ఒక మిడిల్ ఏజ్ దాటిన తర్వాత, అంటే మనకు ఒక 40-45 తర్వాతనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది కూడా ఒక ఏజ్ రిలేటెడ్ సమస్య కింద చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకి మన రక్తనాళాల్లో ఉండే కవటాలు ఏవైతే ఉంటాయో అవి ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్ల రక్తం ఏదైతే కింద నుంచి పైకి వెళ్ళాలో అది కొంచెం ఇంటరప్ట్ అవ్వడం వల్ల మనకి కొంచెం ప్రెషర్ పడుతూ ఉంటుంది కాళ్ళలో. సో అలా ప్రెషర్ పడుతున్న వెయిన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి మెలి తిప్పినట్టుగా, స్కిన్ కలర్ మారినట్టుగా ఎలాంగేటెడ్ వెయిన్ కనిపించడం అనేది ఉంటుంది. ఇదంతా దాదాపుగా మనకి ఆఫ్టర్ 40-45 ఇయర్స్ ఆఫ్ అన్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమందిలో మిడిల్ ఏజ్లో కూడా చూస్తాం. అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ, డెలివరీస్ తర్వాత ఎవరైతే నార్మల్గా ఓసీపీ పిల్స్ అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ మీద ఉంటారో, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ తర్వాత ఒబీసిటీ అంటే బాగా బరువు అలానే ఉండటం, అంటే పెరిగిన బరువు తగ్గకుండా ఉండటము, పొట్ట భాగంలో బాగా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోవటము, ఇలాంటి కండిషన్స్లో మనకి ఈవెన్ 35-38 ఆ ఏజ్లో కూడా మనకి వారికోస్ వెయిన్స్ అనేది గమనిస్తూ ఉంటాం. వెన్ కంపేర్ టు ద మెన్తో పోలిస్తే ఫీమేల్స్లో ద పర్సంటేజ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో మనకి ఎలాంటి లక్షణాలని బట్టి మనం వారికోస్ వెయిన్స్ అనేది గమనిస్తాము అంటే, వెయిన్స్ అప్పటి వరకు అంటే దాదాపుగా సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. అంటే స్కిన్ కింద ఉన్న వెయిన్స్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బాగా తెల్లగా ఉన్న వాళ్ళలో మనం చిన్నగా స్పైడర్ వెయిన్స్ లాగా గమనిస్తూ ఉంటాం. అదేంటంటే ఇండికేషన్ టు గెట్ అ వారికోస్ వెయిన్స్ ఇన్ ద ఫ్యూచర్. సో అలా కాకుండా కొంత వీటిష్ కాంప్లెక్షన్లో ఉన్న వాళ్ళకి స్పైడర్ వెయిన్స్ అంతగా గమనించము. డైరెక్ట్గా ఆ వెయిన్ అనేది కొంచెం చూడంగానే తెలుస్తూ ఉంటుంది. ఆ వెయిన్ కూడా ఎప్పుడూ ఉబ్బినట్టుగా అనిపించదు. అంటే పడుకొని లేచిన తర్వాత కొంత అది అసలు ఉందా అన్నట్టుగా ఉంటుంది, అంటే లేనట్టుగానే ఉంటుంది. కొంత ఎక్కువసేపు నిలబడినప్పుడు, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, కాళ్ళ మీద ప్రెషర్ పడినప్పుడు ఆ వెయిన్స్ కొంచెం ఉబ్బినట్టుగా, స్కిన్కి పై భాగంలో ఉబ్బినట్టుగా, కొంత ఎలాంగేటెడ్గా అంటే పొడవుగా ఉండడం, కొంచెం మల్టిపుల్ వెయిన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు కొంచెం బ్రాంచెస్ లాగా అవి వెయిన్స్ కనిపించటం, అండ్ ఎక్కువసేపు నిలబడడానికి ఇబ్బంది పడటం. అంటే ఇనీషియల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద వారికోస్ వెయిన్స్లో పెద్దగా సిమ్టమ్స్ ఏమీ కనిపించవు. బట్ ఒకవేళ సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ సిమ్టమ్ మనకి నిలబడడానికి ఇబ్బందిగా మారటం, కాలు బరువుగా అనిపించటం, కాలు నడిచేటప్పుడు కూడా మజిల్ క్రాంప్స్ లాగా అనిపించటం, కూర్చొని లేసేటప్పుడు బాగా కాళ్ళు అంటే ఒక 4-5 అడుగులు వేయడానికి ఇబ్బంది పడడం, కొంత మనకి థ్రాంబింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కానీ లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ అనిపించటం, కాలు బరువుతో పాటుగా యాంకిల్ దగ్గర వాపులాగా అనిపించటం, స్కిన్ కలర్ అనేది చేంజ్ అవ్వటం. ఈ వెయిన్స్ కూడా మనకి దాదాపుగా పర్పులిష్ కలర్లో కానీ బ్లూ కలర్లో, బాగా వైట్గా ఉన్న వాళ్ళలో అయితే పర్పులిష్ బ్లూ కలర్లో మారుతూ ఉంటాయి. అండ్ స్కిన్ కలర్ కూడా చేంజ్ అన్నారు, అది మనకు ఓవరాల్ బాడీ చేంజ్ ఉంటుందా? ఎక్కడైతే వెయిన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, యూజువల్గా వెయిన్స్ మనకి ఆల్ ఓవర్ ద బాడీ ఉంటాయి. కాకపోతే కింద నుంచి మనం ఏవైతే బాగా పైకి పంప్ చేసేటప్పుడు కొంచెం వాటి మీద భారం పడుతుంది కాబట్టి ఆ వెయిన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. సో అక్కడ మాత్రం స్కిన్ కలర్ చేంజ్ అవుతుంటుంది. అండ్ మోస్ట్లీ మనం చూసేది ఏంటంటే యాంకిల్ పోర్షన్లో కానీ, అరిపాదం అంటే మన ఫుట్ డార్జల్ ఆస్పెక్ట్లో కానీ, లెగ్ చుట్టూతా కానీ మనం ఎక్కువగా గమనిస్తుంటాం. కొంతమందికి బిలో ద నీ కూడా గమనిస్తాం, బట్ ఎక్కువగా అయితే మనకు అరిపాదము, డార్జల్లో ఇక్కడ ఎక్కువ స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం అనేది చూస్తాం. వెరీ రేర్ కండిషన్స్లో మనకి అంటే బాగా నల్లగాతో పాటుగా దురద, విపరీతమైన ఎగ్జిమా టైప్ ఆఫ్ దురద ఉంటుంది. దాన్ని మనం వారికోస్ ఎగ్జిమా అంటాం. అంటే బాగా చెడు రక్తం ఒకే దగ్గర గూడు కట్టినప్పుడు ఎలాగా స్కిన్ కలర్ మారుతుందో అలా మనకి దురద కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇందాక మీరు ఇంకొకటి అన్నారు, ఓసీపీ పిల్స్ వల్ల కూడా వస్తుంది అని. సో అదేంటి, రీజన్ ఏంటి? ఎప్పుడైతే మనకి అంటే ఓసీపీ పిల్స్ యూజువల్గా మనం అంటే ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ బాడీలో ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. అంటే ప్రెగ్నెన్సీ కోసమో, లేకపోతే మెనరేజియా కండిషన్స్, లేకపోతే పీసీఓడి లాంటి కండిషన్స్. అంటే టు స్టాప్ ద పీరియడ్ వీ యూజ్ ద సేమ్ మెడిసిన్. అంటే రావడానికి కూడా టు స్టార్ట్ ద పీరియడ్స్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద అదర్ సిస్టమ్స్లో మనకి ఓసీపీ పిల్సే ఇస్తారు. ఈవెన్ ఫర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కూడా మనం ఓసీపీ పిల్సే వాడతాం.
21 days ఆర్ 1 week పిల్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి బాడీలో కొన్ని చేంజెస్ కనిపించడం వల్లనే ఓసీపీ పిల్స్ వాడుతున్నాం. సో దీనివల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ కింద మనకి ఈ రక్త ప్రసరణలో కూడా మనకి అంటే రక్తం సరిగ్గా ప్రసరణ కాకుండా ఆ వెయిన్స్ ఎఫెక్ట్ అవ్వడం, దానివల్ల మనకి వెయిన్స్ ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఓసీపీ పిల్స్ వాడిన చాలా మందిలో హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, అంటే బరువు పెరుగుతూ ఉంటారు. సో బరువు పెరిగేటప్పుడు భారం అంతా మనకి లోవర్ లెగ్స్ మీద పడుతూ ఉంటుంది. మన బాడీ అప్పర్ బాడీ అంతా మోసేది కాళ్ళు కాబట్టి ఆ రకంగా కూడా రక్త ప్రసరణ సరిగా లేకపోవటం వల్ల కూడా మనకి వారికోజ్ వెయిన్స్ అనేది గమనిస్తాం. కొంతమందికి బెల్లి చుట్టూ ఫ్యాట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అంటే లోపల అబ్డామినల్ ప్రెషర్ పెరగటం. సో ఇప్పుడు నార్మల్గా ఇక్కడ నుంచి మనకి వెళ్ళాలి అంటే ఇక్కడ అడ్డులాగా ఉంటుంది కాబట్టి సరిగ్గా ప్రసరణ లాగా పంపింగ్ అనేది కిందకు వచ్చేస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి లోవర్ లెగ్స్లో వెయిన్స్ అనేది ఎన్లార్జ్ అవ్వడం అనేది, ఈ వారికోజ్ వెయిన్స్ రావడం గమనిస్తాం. అదే అబ్బాయిల్లో కూడా చూస్తూ ఉంటాం, కొంతమందికి ప్రైవేట్ రీజన్స్లో అంటే వారికోజ్ సీల్ అంటాము, అంటే అక్కడ కూడా కొంత వెయిన్స్ ఎన్లార్జ్మెంట్ ఉండడం, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది చూస్తాం. అంటే స్పర్మ్ అనేది బయటకు స్పిల్ అవ్వకుండా దాని క్వాంటిటీ క్వాలిటీ తగ్గించే అవకాశాలు ఉంటాయి. సో అలా మనకి అబ్బాయిల్లో వారికోజ్ సీల్ వస్తూ ఉంటుంది ఎక్కువగా. అమ్మాయిల్లో తీసుకుంటే వారికోజ్ వెయిన్స్ అనేది ఈవెన్ ఓసీపీ పిల్స్ యూస్ చేసినప్పుడు, హార్మోనల్ ఇష్యూస్, ఒబేసిటీ, పీసీఓడి లాంటి కండిషన్స్లో సడన్గా వెయిట్ పుట్ ఆన్ అయినప్పుడు, ప్రెగ్నెన్సీ టైమ్స్లో ఎస్పెషల్లీ కొంతమంది యూజువల్గా యావరేజ్గా ఒక ప్రెగ్నెన్సీలో మనం హెల్దీ వెయిట్ వచ్చేసరికి 6 to 10 kilos పెరుగుతాం మనం ఓవరాల్ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అలా కాకుండా కొంతమంది ఈటింగ్ హ్యాబిట్స్, లేకపోతే వాళ్ళ బాడీ తత్వము, జెనెటిక్ ఫ్యాక్టర్సు, లేకపోతే థైరాయిడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్లనో ఏదైనా రీజన్ వల్ల 15 to 20 kilos పెరుగుతూ ఉంటారు. సో దానివల్ల అప్పటి వరకు వాళ్ళకి లేని భారం అంతా అప్పుడే పడుతుంది కాబట్టి అలా కూడా వారికోజ్ వెయిన్స్ వస్తాయి. కొంతమంది పోస్ట్ డెలివరీ తర్వాత కూడా బ్యాక్ రారు, అంటే వెయిట్ ఏదైతే పుట్ ఆన్ అయ్యారో అది వెయిట్ లాస్ అవ్వలేకపోతారు కొన్ని కారణాల వల్ల. సో అలాంటప్పుడు కూడా కొంతమందికి వారికోజ్ వెయిన్స్ వస్తాయి. సో ఓవరాల్గా తీసుకుంటే ఇట్స్ ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ ఇష్యూస్ ఇన్ ద వాల్వ్స్ ఆఫ్ ద అంటే బ్లడ్ వెజల్స్లో. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ, ఆడవాళ్ళలో ఓసీపీ ప్రెగ్నెన్సీ హార్మోనల్ ఇష్యూస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో అంటే ఒబేసిటీ అండ్ ఏజ్ రిలేటెడ్ అండ్ హార్మోనల్. సో హార్మోనల్ చేంజెస్ అనేది కూడా ప్రైమ్ రీజనే అంటారా? ఎస్ ఆడవాళ్ళలో వస్తున్నాయి అంటే మెయిన్ థింగ్ ఓసీపీ పిల్స్ ఎక్కువగా యూస్ చేయటం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీసే ఉంటాయండి. అండ్ మెన్ అండ్ ఉమెన్లో ఈ వెరికోజ్ వెయిన్స్ అనేవి ప్లేసెస్ ఎలా ఉంటాయి, అంటే ఎక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు? అంటే యూజువల్గా చాలా వరకు వెయిన్స్ అదే చెప్పాను నేను, అంటే మనకి ఆల్ ఓవర్ ద బాడీ హెడ్ టు టో వరకు ఉంటాయి. కాకపోతే ఇక్కడ నుంచి హార్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది ఏం పడదు. వెయిన్స్ అంటేనే మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రీసైకిల్ చేస్తూ ఉంటుంది, సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మన కింద నుంచి వెళ్ళేటప్పుడు హార్ట్ ఇక్కడ ఉంటుంది, పాదం ఎక్కడో ఉంటుంది, అక్కడ నుంచి వెయిన్ పైకి రావాలంటే అదంతా పటుత్వం ఉంటేనే వస్తుంది. యూజువల్గా బ్లడ్ పైకి వచ్చినప్పుడు ఆ వెయిన్ అనేది క్లోజ్ అయిపోతుంది, అంటే అందులో ఉన్న వాల్వ్స్ ఏవైతే ఉంటాయో క్లోజ్ అవ్వాలి. అది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది 24 hours ఆఫ్ టైంలో. కానీ ఎప్పుడైతే ఇవి లూజ్ అయిపోతాయో, అంటే కవటాలు కొంచెం వదులైపోయి దాని మీద అంత శక్తి ఉండదు, అంటే దాన్ని హోల్డ్ చేసేంత ఇది ఉండదు కాబట్టి స్ట్రెంథనింగ్ అనేది అది బ్యాక్ ఫ్లో పైకి పంపాల్సిన రక్తం కిందకి పడిపోతూ ఉంటుంది, పైకి రాలేదు కాబట్టి. అలా అప్పుడు మనకి ఎక్కువగా లోవర్ లెగ్సే ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ అప్పర్ అబ్డామిన్లో కానీ లేకపోతే లోవర్ అబ్డామిన్లో కానీ అంతగా ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. బట్ అదే చెప్పాను, మనకి మేల్స్లో తీసుకుంటే మనకి ప్రైవేట్ ఏరియాస్లో, మనకి స్క్రోటల్ ఏరియాస్లో కొంతమందికి వారికోజ్ సీల్ అంటాం, అంటే వెయిన్స్ ఎన్లార్జ్మెంట్ ఇన్ ద స్క్రోటల్ ఏరియాస్ వస్తూ ఉంటే దానికి మనం యూఎస్జీ స్క్రోటం చేస్తాం, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే అక్కడ ఏమైనా వాపు వచ్చింది. కొంతమందికి దానివల్ల పొత్తి కడుపులో బాగా పెయిన్ ఉంటుంది, గ్రాయిన్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, పొత్తి కడుపులో పెయిన్ ఉంటుంది. ఫస్ట్ వి రూల్ అవుట్ అబౌట్ యూటీఐ, అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందని చూస్తాం. లేదు అంటే ఉంటే కూడా మనకు వెరికోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా ఏం లేదు, నో యూటీఐకి వారికోజ్కి సంబంధం ఏం లేదు. బట్ అక్కడ పెయిన్ అంటే మనం యూజువల్గా మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేస్తాం కదా, ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోం కదా, ఫైనల్ డయాగ్నోసిస్కి వెళ్ళాం, చిన్నవి చూస్తాం. ఫస్ట్ యూటీఐ మనం మెడికల్ హిస్టరీ తీసుకునేటప్పుడు యూటీఐ అంటే అక్యూట్గా ఉండొచ్చు, కొంతమందికి క్రానిక్ సిస్టైటిస్ ఉండొచ్చు, అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా వస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఫ్రీక్వెంట్ యూటీఐస్ ఉంటాయి. సో అలా కూడా మనకి పొత్తి కడుపులో కానీ ఆడవాళ్ళలో కూడా, అంటే ఈ హార్మోనల్ ఇబ్బంది అంటే డిస్మెనోరియా ఇవి కాకుండా ఇంకొకటి లోవర్ అబ్డామిన్ పెయిన్కి మనం చూస్తే గర్భసంచిలో ఇష్యూసే చూస్తాం, లేదు యూటీఐ చూస్తాం, లేకపోతే ఎనీ ఇన్ఫెక్షన్స్ కండిషన్స్. సో అబ్బాయిల్లో కూడా చూసేది అవే. మనకి అది ఉంది అంటే ఫస్ట్ యూటీఐ రూల్ అవుట్ చేస్తాం,
లేదు అంటే బై ఫిజికల్ ఎగ్జామినేషన్ మేల్ డాక్టర్తో చేయించిన తర్వాత అక్కడ ఏమైనా వాపు స్వెల్లింగ్ ఉంటే విల్ సెండ్ దెమ్ టు ద యూఎస్జీ స్క్రోటమ్ స్కాన్. చేసిన తర్వాత మనకి అర్థమైపోతుంది హైడ్రోసీలా వారికోసీలా ఏముందని చెప్పేసి. సో వారికోసీల్ ఉండి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంది అంటే అకార్డింగ్లీ వి ట్రీట్ ద కేసెస్. వారికోసీల్ తగ్గుతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద గ్రేడ్ 4 అంటే ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉందంటే వీ కాంట్ హెల్ప్ అవుట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద గ్రేడ్ 1, 2 అయితే బయోలాటరల్ సైన్ అయినా కూడా వీ కెన్ మేక్ ఇట్ ఆఫ్ విత్ ద మెడిసిన్స్ అండి. అండ్ ఇందాక మీరు చెప్పారంటే వెరికోస్ వెయిన్స్ లో పెద్దగా సిమ్టమ్స్ కనిపించవు అని చెప్పి, అంటే మనం అంటే ఇనీషియల్గా చాలా వరకు ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది జనాలు వాస్కులర్ ఇష్యూస్ని అంటే దిస్ ఈస్ ద రీజన్. ఎసిమ్ప్టమాటిక్ ఉంటుంది ఎక్కువ కాలం. మనకి ఎంత అంటే చూడ్డానికి స్కిన్ కలర్ మారుతోంది లేకపోతే కలర్ ఆఫ్ వెయిన్ మారుతుంది అన్నా కూడా నొప్పి ఎవరైనా అంతే కదా, నొప్పి లేదు కదా ఎందుకులే అన్నట్టుగా అనుకుంటాం. మరీ హెల్త్ కాన్షియస్ ఉంది లేదా వారికోస్ వెయిన్స్ ఫ్యామిలీలో హిస్టరీ ఉంది, ఏదైనా లేజర్ ట్రీట్మెంట్ ప్రీవియస్ హిస్టరీలో జరిగింది అన్నప్పుడు దే విల్ బి వెరీ కాషియస్ కదా. సో అలాంటి కండిషన్స్లో దే విల్ గో టు ద డాక్టర్ అండ్ గెట్ ద స్కాన్స్ అండ్ ఆల్ ద స్టఫ్. బట్ ఈ కండిషన్స్లో మోస్ట్లీ వెళ్ళరు అండ్ చూడ్డానికి కూడా ఇబ్బంది అయిపోతే వెళ్ళరు. సో దాదాపుగా అవి స్టార్ట్ అయిన ఒక 5-6 years 10 years కూడా కామ్గా ఉన్న కేసెస్ ఉంటాయి. అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చూడడానికి అసిమ్టమాటిక్కే ఉంటుంది ఆల్మోస్ట్ యావరేజ్గా చెప్తున్నా. కొంతమందిలో వెరీ రేర్ కండిషన్స్లో ఈవెన్ విత్ ఇన్ 5 to 6 months ఆర్ విత్ ఇన్ 1-2 monthsలోనే స్టార్ట్ అయిపోయి పెయిన్ స్టార్ట్ అవ్వటం, కాలు బరువు అనిపించడం, ఆ వెయిన్ కింద నుంచి పై వరకు రావటం, అట్ ద సేమ్ టైం స్కిన్ కలర్ అప్పటికప్పుడే మారటం, అల్సర్స్ ఫామ్ అవ్వటం ఇఫ్ దే ఆర్ డయాబెటిక్ ఆర్ సంథింగ్. ఎందుకంటే సివియర్ ఇచ్చింగ్ ఉన్న కండిషన్స్లో ఏమైనా ఫ్లబైటిస్ కండిషన్స్ అంటే థ్రోంబోఫ్లబైటిస్ అంటాం, అంటే రక్తం గడ్డ కట్టేసి ఆ వెయిన్ ఏమన్నా మనకి హార్ట్కి పంప్ చేసే వెయిన్ అయితే కనుక మనకి కొన్ని కండిషన్స్లో ఇంకా రక్త ప్రసరణ ఉండదు కాబట్టి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఇట్ ఈస్ వెరీ 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 మినిమల్ కండిషన్స్, అంతవరకు వెళ్ళదు. బట్ ఎప్పటికప్పుడు మనం డీవీటీ ఉందా లేదా అనేది కూడా చూసుకుంటూ ఉంటాం. సో మనకి అది కలర్ డాప్లర్ అనే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అదే దానిలో మనం ఆర్టరీ అండ్ వెయినస్ రెండు చేపిస్తాం. దానిలో ఎందులో ఎఫెక్ట్ ఉందా అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. సో అకార్డింగ్లీ విల్ గో విత్ ద మెడిసిన్స్, ఎక్సర్సైజెస్ అండ్ ఎలిమెంట్ ఫ్యాక్టర్. వాళ్ళకి ఎందుకు వచ్చింది వారికోజ్ వెయిన్స్ అనేది చెక్ చేస్తాం. చేసి దానికి తగ్గ ప్రికాషన్స్ అండ్ ఎక్సర్సైజెస్ డెఫినెట్గా ఉండాల్సిందే. అవి చేస్తే ఇనీషియల్ అంటే లైక్ మనకి అదే చెప్పాను గ్రేడ్ 1, 2 వరకు అయితే మనం మ్యాక్సిమం దీన్ని క్లియర్ చేసేసుకోవచ్చు ఇబ్బందిగా. బట్ ఎప్పుడైతే మల్టిపుల్ వెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, బట్ యాంకిల్ టు గ్రాయిన్ వరకు ఉంది, చాలా ఎలాంగేటెడ్ వెయిన్ ఉంది, విపరీతమైన నొప్పి వస్తుంది, అంటే మనకి ఒక 10 minutes నిలబడినా కూడా దిల్ గెట్ ద వెరీ సివియర్ పుల్లింగ్ టైప్ ఆఫ్ పెయిన్. అప్పుడు మాత్రం మెడిసిన్స్తో చాలా కష్టం అవుతుంది, పూర్తిగా నివారించడం కష్టమే. కాకపోతే మనకి అప్పుడప్పుడు ఇప్పుడు ఒక 1 hour నిలబడితే పెయిన్ వస్తుంది, స్కిన్ కలర్ అప్పుడప్పుడే మారుతోంది, మల్టిపుల్ వెయిన్స్ అంతగా ఏం ఎఫెక్ట్ అవ్వలేదు, ఆ వెయిన్ కూడా చాలా చిన్నగా అంటే మరీ షార్ట్ స్పాన్లోనే ఉంది, షార్ట్ డిస్టెన్స్లోనే ఉంది, లేదు అంటే మనకి అదర్ డీవీటీస్ ఏం లేదు అన్నప్పుడు మనకి వారికోస్ వెయిన్స్ మెడిసిన్స్తో క్లియర్ అవుతుంది. ఇంకా ఇనీషియల్ స్టేజ్లో అయితే మనకి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి వారికోస్ వెయిన్స్కి సంబంధించి. అంటే ఇప్పుడు మనం హై రేజ్ లెగ్స్ అంటాం, కాళ్ళని గోడకి పెట్టేసి మనం వీ షేప్లో కానీ లేకపోతే నార్మల్ సైక్లింగ్ లాగా చేయటం, లేకపోతే అలానే పైన పెట్టేసి టోటల్ బ్యాక్ కింద ఉంటుంది, కాలు పైన ఉంటాయి. సో సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుంది. అండ్ పడుకునేటప్పుడు పిల్లో కింద పెట్టమని చెప్తాం కాళ్ళ కింద. అండ్ ఎక్కువసేపు కాళ్ళని కింద వేసి కూర్చోకుండా సేమ్ లెవెల్ ఏదైనా చాపి కూర్చోవడం, లేకపోతే పాసిబుల్ అవ్వదు అంటే ఎవ్రీ 1 hourకి లేసి అటు ఇటు నిలబడి కొంచెం మొబిలైజేషన్ ఉండటం, లేకపోతే కూర్చున్న దగ్గరే కాళ్ళని క్రాస్ లెగ్గింగ్గా అంటే కాళ్ళ మీద కాలేసి కూర్చోకూడదు, కిందనే కాళ్ళని కొంచెం మూమెంట్ ఇస్తూ ఉంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతూ ఉంటుంది. మరి ఏజ్ రిలేటెడ్ ఉన్నారు అంటే వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద బీపీ, షుగర్ అండ్ ఏమైనా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయా, స్టంట్ ఇన్సర్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఓవర్ మెడికేషన్స్ వాడుతున్నారా అన్నట్టు దాని ప్రకారంగా వీ సజెస్ట్ అదర్ ఎక్సర్సైజెస్ ఆల్సో. అవి చేస్తూ మెడిసిన్స్ వాడితే దీన్ని ఇనీషియల్గానే చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ వన్స్ మనకు వెరికోస్ వెయిన్స్ అటాక్ అయిన తర్వాత వేరే ఏదైనా కోమార్బిడిటీస్ ఉంటే ఇది ఇంకా వర్స్ అయ్యే కండిషన్ ఉంటుందా? కోమార్బిడిటీస్ ఉంటాయి డెఫినెట్గా. ఈ కండిషన్ ఏ డిసీజ్కైనా అంతే కదా, ఈ నెగ్లెక్ట్ ద కండిషన్స్ డెఫినెట్లీ విల్ హ్యావ్ సమ్ అదర్ ఇష్యూస్, అదర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. దీనిలో వచ్చేది ఏంటంటే మనకి డీవీటీ, అది డీప్ వెయిన్ థ్రోంబోసిస్ రావచ్చు, అది కొన్నిసార్లు పల్మనరీ ఎంబాలిజం కింద వెళ్ళొచ్చు, కొన్నిసార్లు స్ట్రోక్ కింద కావచ్చు. నేను చెప్తుంది చాలా వెరీ రేర్ కండిషన్స్, నాట్ ఇన్ ఎవ్రీ కండిషన్స్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. ఇవన్నీ కాంప్లికేషన్స్. అండ్ డయాబెటిక్ అల్సర్స్ విల్ సే
అంటే మనకి బాగా ఎక్కువ కాలం మనకి అక్కడ వెయిన్ ఉండిపోయి చెడు రక్తం అంతా అక్కడ గూడు కట్టేసినట్టు అయిపోయి ఏ మాత్రం ఇన్ఫెక్షన్ వచ్చినా ఇఫ్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ అ డయాబెటీస్ డెఫినెట్లీ దే ల్యాండ్ అప్ ఇన్ టు ద డయాబెటిక్ ఆల్సో ద డయాబెటిక్ ఫుడ్. అప్పుడు ఏంటంటే ఇట్ మై టర్న్ అవుట్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ అ గ్యాంగ్రీన్ ఇష్యూస్. సో ఆంపిటేషన్ జరగాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ అవి కూడా వెరీ రేర్ కండిషన్స్. ఇఫ్ వీ హ్యావ్ అ ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ ప్రాపర్ మెడికేషన్స్, ప్రాపర్ ఎక్సర్సైజెస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా అదేమి డయాబెటిక్ అల్సర్స్, డీబీటీ, పల్మనరీ ఎంబాలిజం ఆర్ ఫ్లబైట్ ఇవేమీ రాకుండానే ఉంటాయి. బట్ ఇన్ కేస్ వచ్చిన తర్వాత కూడా మనకి హోమియో హెల్ప్ చేయాలి అంటే మనం పూర్తిగా ఏమీ అష్యూరెన్స్ ఇవ్వలేం. అంటే కంప్లీట్గా తగ్గిపోతుంది, ఇప్పుడు ఆ క్లాట్ని క్లియర్ చేసేస్తాం అనేది మనం ఏం చెప్పలేం. కొన్నిసార్లు ఎంత మంచి మెడికేషన్ ఇచ్చినా ఇట్ కాంట్ గో ఆఫ్. సో అలాంటప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ అనేది క్రానిక్ డిసీజా? యా, డెఫినెట్గా క్రానిక్. ఇట్స్ నాట్ అన్ అక్యూట్ కండిషన్స్. క్రానిక్ అని మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తాం? ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ కండిషన్ మనకి సిమ్టమ్స్ అనేది మోర్ దాన్ అ మంత్ ఉన్నాయంటే క్రానిక్. అండ్ వారికోస్ వెయిన్స్కి కూడా కొంత ట్రీట్మెంట్, ఇట్స్ నాట్ లైక్ అ లైఫ్ టైం, బట్ డెఫినెట్గా కొన్ని మంత్స్ పడుతుంది. ఎందుకంటే అది ఒక్క రోజులో వచ్చిన ఇష్యూ ఉండదు కాబట్టి, ఏజ్ రిలేటెడ్ వేరెంట్ ఎయిర్ కాబట్టి ఆ లోపల ఉన్న వాల్వ్స్ మళ్ళీ పటుత్వం రావాలి, సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వాలంటే డెఫినెట్గా వాళ్ళలో ఉన్న బ్లడ్ కూడా ప్రాపర్గా ఉండాలి. అంటే మనం బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక 45-50s వచ్చిన తర్వాత దాదాపుగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి డాక్టర్ సజెస్ట్ చేసేది బ్లడ్ థిన్నర్స్ లైక్ ఈకోస్ప్రిన్ అలా వాడుతూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్లో బ్లడ్ పల్చబడ్డానికి ఇస్తాం, అంటే గడ్డ కట్టకుండా ఎక్కడ. సో అలా వాడుతున్నారంటే వారికోస్ వెయిన్స్ పెద్దగా ఇష్యూస్ ఏం చేయవు. ఈవెన్ మన దగ్గర కూడా బ్లడ్ ప్రాపర్గా సర్క్యులేట్ అవ్వడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. బట్ అది ఓవర్ నైట్ జరగాలంటే జరగదు. అంటే ఇట్ టేక్స్ సచ్ అ టైం. అంటే మేము చెప్తాం పేషెంట్కి ముందే, అంటే అతనికి ఒక కాలులో ఉందా, 2 కాళ్ళలో ఉందా, మల్టిపుల్ వెయిన్స్ ఎఫెక్ట్ అయినాయా, సింగిల్ వెయిన్ చూడంగానే అర్థమవుతుంది. ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, 1-2 సిమ్టమ్స్ ఉన్నప్పుడు తొందరగానే మనం దాన్ని రికవరీ చేయొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 3-4-5 సిమ్టమ్స్ డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైం. అందులో కూడా మనం చెప్తాం పూర్తిగా నివారణ అవుతుందా, లేకపోతే కొంతనే అవుతుందా, సర్జరీ అవసరం పడుతుందా ఫ్యూచర్లో లేదా అనేది వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ వెరికోస్ వెయిన్స్ ఎంత డిస్టెన్స్ లో ఎఫెక్ట్ అయ్యాయి అన్న దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇనిషియల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మినిమం లో ఎంత డ్యూరేషన్ లో మనకు ఆ వెరికోస్ వెయిన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది? అది టోటలీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ కండిషన్ బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు బస్ కండక్టర్ వచ్చాడు, ట్రాఫిక్ పోలీసు, టీచర్ వచ్చారు, వాళ్ళు లాంగ్ స్టాండింగ్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంగ్ సిట్టింగ్ ఉండాలి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అంటే కొంత డ్యూరేషన్ పడుతుందని చెప్తాము. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా వీ లుక్ ఇన్ టు ఇట్ అనమాట. వేరే మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నారా, వాళ్ళకి అసలు ఎందువల్ల వచ్చింది వారికోస్ వెయిన్స్ అనేది, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా కొంత టైం తీసుకుంటుంది. అండ్ వాళ్ళు ఓవర్ సడన్ వెయిట్ పుట్ ఆన్ అయ్యారు అంటే టైం తీసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రెగ్నెన్సీ కండిషన్స్, ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ తర్వాత వచ్చినాయి అంటే తొందరగానే తగ్గుతాయి. సో డిపెండ్స్ ఆన్ కండిషన్, వి సజెస్ట్ ద డ్యూరేషన్. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. పల్నాడు నుంచి సాంబశివరావు గారు, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం గారు. అది మోకాల దగ్గర ఎరికోస్ ఉందండి, అది పట్టుకుంటుంది అప్పుడప్పుడు, కండలు పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది మేడం గారు. అది జస్ట్ ఒక 4 రోజుల నుంచి అట్లా రోజు పడుకున్నప్పుడు పట్టుకుంటుంది. సో మరి ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? లేదు మేడం గారు. సరే చూడండి, అంటే మరి మీకు బాగా ఇబ్బందిగా ఉంది అంటే మీకు వెయిన్స్ ఏమన్నా అక్కడ కనిపిస్తున్నాయి, పడుకొని లేచిన తర్వాత దాదాపుగా అవేం కనిపించవు. బట్ ఎక్కువసేపు నడిచినా, ఎక్కువ నిలబడినా, కూర్చొని లేసినప్పుడు కొంచెం వెయిన్స్ మీకు కనిపిస్తాయండి. అవి ఇనీషియల్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. లేదంటే చాలా నొప్పి రావటం, కాలు బరువు అయిపోవడం, మంటలు ఉండటం, వాపు రావటం, స్కిన్ కలర్ మారటము, దురద ఎక్కువగా ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ మీకు షుగర్ ఉంటే షుగర్ ఖచ్చితంగా కంట్రోల్ ఉండాలి, బ్లడ్ ప్రెషర్ ఉన్న కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే ఇది కంప్లీట్గా సర్క్యులేటరీ ఇష్యూ కాబట్టి ఒకవేళ బీపీ ఉన్నా కూడా కంట్రోల్ ఉందా లేదో చూసుకోవాలి. బరువు వెయిట్ అనేది చూసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు మరి అంటే అంత ఇబ్బంది లేదు అంటే ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఈ మార్కెట్లో మనకి కంప్రెషన్ స్టాకింగ్స్ దొరుకుతాయి. సో ఆ సాక్స్ లాగా ఉంటుంది, అది వేసుకున్నా కూడా కొంతవరకు ఆ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది పెట్టకపోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ క్రానిక్ అంటే చాలా ఎక్కువ రోజులుగా ఉంది, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, బాగా స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంది అంటే ఒక్కసారి కలర్ డాప్లర్ అనే అంటే ఒక స్కాన్ ఉంటుందండి, మీ కాళ్ళకి తీస్తారు. సో దానిలో మీకు ఎంతవరకు సివియారిటీ ఉంది, ఏ వెయిన్ అనేది ఎఫెక్ట్ అయింది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు ఒకవేళ దగ్గరలో ఏదైనా హోమియోపతి క్లినిక్ ఉన్నా లేకపోతే హోమియో కేర్ ఉన్నా కూడా వెళ్ళి ఆ రిపోర్ట్ వెళ్ళి తీసుకోండి. మన హోమియో కేర్లో అయితే ఫస్ట్ కన్సల్టేషన్ ఫ్రీగానే ఉంటుంది.
సో ఒకసారి మీ డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్తారు, ఆయన కానీ ఆమె కానీ చెప్తారు. అంటే మీకు ట్రీట్మెంట్ అవసరం పడుతుందా, లేకపోతే ఓన్లీ ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోతుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తారు. సో దాన్ని బట్టి అవసరం అనుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. రైట్ డాక్టర్, అయితే ఇందాక మీరు అన్నారు ఎసిమ్టమాటిక్ కొన్ని ఇయర్స్ గా కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో అలాంటి వాళ్ళకి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ అండ్ ఆ వెయిన్స్ షార్ట్ స్పాన్ లోనే ఉన్నాయి అని అంటే లెంత్ లోనే ఉన్నాయంటే వాళ్ళకి అంటే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా ఓన్ గా వర్కౌట్ చేసి అలా తగ్గే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. అంటే ఇనిషియల్ గా ఉన్న కండిషన్స్ వెరీ మైల్డ్ గా ఉంది అన్నప్పుడు మనం కొంచెం బిఎంఐ చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి వారికోజ్ వెయిన్స్ తగ్గడానికి. టోటల్గా ఇట్స్ రక్త ప్రసరణకి సంబంధించిన ఇష్యూ కాబట్టి అది ప్రాపర్గా అయింది అంటే ఎక్కువగా ఈ పిక్క మజిల్స్ దగ్గర ఇబ్బంది కాబట్టి అక్కడికి సంబంధించిన ఎక్సర్సైజెస్ మనకి వాక్స్ కానీ చెప్పాను కదా, మొత్తం కింద పడుకొని కాళ్ళని పైకి లేపటం కానీ, క్రాస్ లెగ్గింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. ఆడవాళ్ళు అయితే హై హీల్స్ వేయొద్దు, బాగా పిన్ పాయింటెడ్ హీల్స్ వేస్తారు. క్రాస్ లెగ్గింగ్ అంటే కూర్చునేటప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోకూడదు, దానివల్ల సర్క్యులేటరీ ఇష్యూస్ వస్తాయి. హై హీల్స్ వేయకూడదు, కొంచెం మెత్తగా ఉన్న చెప్పులే వేసుకోవాలి, ఫ్లాట్లో కానీ లేకపోతే సమాంతరంగా ఎత్తున్నా కూడా సమాంతరంగా ఉండే ఇవి వేసుకోవాలి. స్టాకింగ్స్ ఇస్ అ వెరీ గుడ్ దిస్ థింగ్. ఇనీషియల్ టైమ్స్లో అయితే మనకి ఇనీషియల్గా సడన్గా మెడిసిన్స్ ఏం అవసరం వద్దు అనుకుంటే కనుక ఫస్ట్ ఇవి ట్రై చేయొచ్చు. అంటే ఒక 3-4-5 months ఒకసారి ట్రై చేసి తర్వాత కూడా కలర్ డాప్లర్కి వెళ్ళొచ్చు. మీకు కూడా అర్థమవుతుంది అక్కడ ఏమీ డిస్కంఫర్ట్ లేదు అనుకుంటే అలా మా ఎక్సర్సైజ్ చేస్తూ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ కమ్ డౌన్, రెడ్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ బాగా వెయిన్స్ ఎఫెక్ట్ అయింది, వెరీ లాంగ్ ఎలాంగేటెడ్ వెయిన్ ఎఫెక్ట్ అయింది, మల్టిపుల్ ట్విస్ట్ ఉన్నాయంటే, మల్టిపుల్ వెయిన్ ఎఫెక్ట్ ఉందంటే మాత్రం ఓన్లీ ఎక్సర్సైజ్ హెల్ప్స్ అవుట్ బట్ నాట్ కంప్లీట్లీ. అంటే అండ్ వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ ఉండాలి అండ్ రికరెన్స్ ఛాన్స్ ఎంత వరకు ఉంటుంది? రికరెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ మనం హోమియో వాడిన తర్వాత కూడా కంప్లీట్గా తగ్గిపోతుందని వారికోజ్ వెయిన్స్కి ఏం చెప్పము, కొంత టైం తీసుకుంటుంది. ఇంత టైం వాడిన తర్వాత కూడా ఏదైతే డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనము ప్రికాషన్స్ తీసుకుంటామో అది ఖచ్చితంగా మళ్ళీ ఫాలో అవ్వాలి. మందులు వాడాము తగ్గిపోయింది కదా అని మళ్ళీ బరువు పెరిగిపోవటం, ఎక్కువ స్టాండింగ్ ఉండటం, లేకపోతే ఎక్కువ సిట్టింగ్ ఉండటం, అసలు మొబిలైజేషన్ లేకపోవటం, బిఎంఐ విపరీతంగా పెరిగిపోవటం, ఆల్కహాలిజం, స్మోకింగ్ ఇవేమున్నా కూడా మళ్ళీ కొంత రికరెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎంత రికరెన్సీ ఉన్నా మళ్ళీ ఫస్ట్లో అంటే బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఎంత సివియర్గా ఉందో అంత అయితే రాదు. బట్ స్టిల్ డెఫినెట్లీ దెర్ విల్ బి అ ఛాన్సెస్ టు గెట్ అ రికరెన్సెస్ ఆఫ్టర్ ఇఫ్ ద పేషెంట్ డజంట్ మెయింటైన్ ద ప్రికాషన్స్ అండ్ ఆల్ ద స్టఫ్. ఎందుకంటే ఇది రక్త ప్రసరణ అనేది బాడీలో ఎప్పుడైనా అబ్నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం చెప్పినట్టు మన బాడీ వినదు. సో ఒక యంగ్ ఏజ్లోనే మనం 30-35 నుంచి కొంచెం ప్రికాషనరీగా ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రాదు. ఒకవేళ పేషెంట్కి 50-55 తర్వాత ఈ ఇష్యూ వచ్చినా కూడా అవే ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. అంటే కంప్రెషన్ స్టాకింగ్స్ కానీ, ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవటం, వీలైనంత వరకు కాలు చాపి కూర్చోవటం, ఎక్సర్సైజ్ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కూడా ఒక పర్టికులర్గా టైం పెట్టుకొని ఎక్సర్సైజ్ చేయటం, ఏది పడితే అది తినకుండా, అంటే రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ కార్బ్స్, ఆయిల్స్ అలా తినకుండా హై ఫైబర్ ఫుడ్ తీసుకోవటం, ప్రోటీన్ ఇంటేక్ అనేది వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి తీసుకోవటం, జంక్ ఫుడ్ అనేది దాదాపుగా టోటల్గా హోమ్లీ మేడ్ ఫుడ్ తీసుకుంటే ఏం కాదు, ఇబ్బంది ఏం కాదు. అండ్ ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? జెనెటికల్గా ఎంతవరకు ఛాన్స్ ఉంది? కుడ్ బి. జెనెటిక్గా ఉంది అంటే ఫ్యామిలీలో గనక డెఫినెట్గా మనకి అవకాశాలు ఎక్కువనే. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ముందు నుంచి జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చినాక చూసుకుందాంలే అంటే వీళ్ళు ముందు జనరేషన్కి ఉన్నంత సివియర్ కాకుండా ఇంకా ఓవర్ సివియారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. కాబట్టి వీళ్ళు ముందు నుంచే జాగ్రత్తలు అనేది పాటించాలంటే అసలు రాకుండా చూసుకోవాలి. రాకుండా అంటే సేమ్ ప్రికాషన్స్, బాడీ వెయిట్, ఎక్సర్సైజెస్ ఉండాలి, ఆల్కహాల్ స్మోకింగ్ దూరంగా ఉండాలి, క్రాస్ లెగ్గింగ్ ఉండకూడదు, ప్రాపర్గా మొబిలైజేషన్ ఆఫ్ ద బాడీ ఆన్ టు టైం ఉండాలి, హై ఫైబర్ హై ప్రోటీన్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ అనేది కొంతవరకు తగ్గించాలి, ప్యాకెట్ ఫుడ్ తగ్గించుకోవాల్సి ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఇస్ అ ఫ్యాక్టర్, అన్నెసెసరీ ఓవర్ మెడికేషన్ అనేది ఉండకూడదు, ఇవన్నీ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తే దెర్ వోంట్ బి ఎనీ ఛాన్సెస్ టు గెట్ అ రికరెన్సెస్ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే అవకాశాలు అనేది మనం దాదాపుగా తక్కువ చేస్తాం. రైట్. అలాగే జనరల్గా ఇప్పుడున్న మీరు ఎక్కువ చూస్తున్న పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు, అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అవేర్నెస్ ఉండాలంటారు?
డెఫినెట్గా అవేర్నెస్ ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు జనాల్లో పెరిగింది. యాక్చువల్గా మనం టీవీ ముందు మాట్లాడితే చాలా మందికి ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా. అసలు వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి అన్న ఒక వోలటైల్ సబ్జెక్ట్ ఇది. చాలా మందికి అర్థం కూడా కాదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం చాలా మందికి అవేర్నెస్ వచ్చింది వాట్ ఈస్ వారికోజ్ వెయిన్స్ బికాస్ ఆఫ్ ద కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. అంటే ఒక డికేట్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం మనం పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ క్లినిక్కి రావడం ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మా హోమియో క్లినిక్ అన్నీ వస్తున్నాయంటే ఇంకా బయట ఎన్ని క్లినిక్స్, బయట ఎన్ని అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ కదా. డెఫినెట్గా కేసెస్ పెరిగినాయి కాబట్టి అందరికి అవేర్నెస్ రావాల్సిందే. కాళ్ళలో ఏమాత్రం కలర్ చేంజ్ అయినా, కాళ్ళల్లో మనం ఎప్పటికప్పుడు వెయిన్స్ చూసుకుంటుంటాం కదా. అంటే అప్పటి వరకు నార్మల్గా ఉన్న కాలు కొంచెం స్టిఫ్ అయిపోతుంది, మార్నింగ్ లేవగానే ఇబ్బంది పడుతుంది, ఒక 4-5 అడుగులు వేయడానికి ఇబ్బంది పడుతుంది, మజిల్ టైట్ అయిపోయి క్రాంపింగ్ లాగా అయిపోతుంది, అనుకోకుండా సడన్గా యాంకిల్ స్వెల్లింగ్ వచ్చింది, వెయిన్స్ ఏదో తేడాగా అనిపిస్తున్నాయి అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా కొంచెం ఎక్సర్సైజెస్ చూడాలి. ఇప్పుడు అందరూ ChatGPTలు, గూగుల్ చెక్ చేస్తున్నారు కదా. దే కెన్ గో ఫర్ ఇట్. అదర్వైజ్ మంచి కన్సల్టెంట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ట్రీట్మెంట్ కాదు, ప్రికాషన్స్. దెన్ ఒకవేళ వర్కౌట్ అవ్వలేదు అంటే గో విత్ ట్రీట్మెంట్స్ అండి. అండ్ హోమియో మెడిసిన్ అంటేనే కొంచెం రికవరీ లేట్ ఉంటుంది అనేది ఉంది కదా. సో ఈ కేస్కే రికవరీ లేట్, నాట్ ఫర్ ద హోమియో. అది ఏ మెడిసిన్ వాడినా కూడా వారికోజ్ వెయిన్స్ కి టైం తీసుకుంటుంది. అందుకని అదర్ సిస్టమ్స్లో చూడండి, డాఫ్లోన్ అని ఒక టాబ్లెట్ ఇస్తారు, డెఫినెట్గా డజన్ వర్క్అవుట్. కాబట్టి ఒక 3-4 నెలలు వాడండి అమ్మ. తర్వాత వాళ్ళకి అంటే అదర్ కోమార్బిడిటీస్ ఉంటాయి, అంటే బీపీ, షుగర్ కంట్రోల్ లేకపోవటం, అంతవరకు ఇది వాడండి. ఇవి తక్కువ తెచ్చిన తర్వాత విల్ గో ఫర్ ద లేజర్ ట్రీట్మెంట్, లైగేషన్స్ అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద ట్రీట్మెంట్ కదా. తీసేసి పాడటం చాలా ఈజీ, బట్ పోస్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్ విల్ బి దేర్. దట్ ఆర్ సో మెనీ కేసెస్ వేర్ వీఆర్ గెటింగ్ అంటే రీఅకరెన్స్ ఆఫ్టర్ ద సర్జరీ ఆల్సో. సో మరి అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి కదా. సో ఇట్స్ నాట్ వెరీ లేట్ మెడిసిన్. డెఫినెట్గా టైం పడుతుంది, ఎందుకంటే అది బాడీ వెళ్ళాలి, అబ్జార్బ్ చేసుకోవాలి. అది ఒక్క రోజులో వచ్చిన ఇష్యూ కాదు కాబట్టి మెడిసిన్తో టైం పడుతుంది. అది ఏ సిస్టమ్ అయినా పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరికోజ్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సిమ్టమ్స్ అండ్ ప్రికాషన్స్ చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్.